రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో కార్మిక పరిషత్తును బలోపేతం చేస్తామని రాష్ట్ర కార్మిక పరిషత్ అధ్యక్షుడు శేషగిరిరావు వెల్లడించారు. ఒంగోలులోని గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ బొమ్మలో కార్మిక పరిషత్ రీజనల్ సమావేశానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఆర్టీసీ డిపోల్లో కార్మిక పరిషత్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని, ఆర్టీసీ కార్మికులకు కార్మిక పరిషత్ అన్ని విధాలా అండగా ఉంటుందని, ప్రకాశం జిల్లాలో గత ఆర్ఎం నిర్వాహం వల్ల కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇక ఇటువంటి ఇబ్బందులు రాకుండా కార్మిక పరిషత్తు చూస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రచార కార్యదర్శి యార్లగడ్డ రమేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం కార్మికులకు విద్రోహ చర్య పాల్పడిందని ధ్వజమెత్తారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి కలబొల్లి మాటలు చెప్పారని, ఆ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రకాశం జిల్లా కార్మిక పరిషత్ ధైర్యంగా నిలబడి కార్మికులకు అండగా ఉంటుందని, కార్మికులకు అండగా నిలిచిందని అభినందించారు. ప్రకాశం జిల్లా కార్మిక పరిషత్ నాయకుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జిల్లాలో కార్మికుల పెండింగ్లో ఉన్న ఇబ్బందులన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గత ఆర్ఎం నిర్వాహం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొన్నామని, ప్రకాశం జిల్లా కమిటీ బలోపేతం చేసి అన్ని సమస్యలు ఎదుర్కొంటామని, అండగా ఉంటామని తెలియజేశారు. సరే ఈనాటి చెప్పగొట్టాలా ఎక్కడైతే బలంగా మాట్లాడతారు. నిజంలో ఏంటంటే రూల్స్ మాట్లాడే వాళ్ళకి అధికారికి నచ్చదు కదా, మాట్లాడతాను పని లేదు నచ్చదు. చంద్రబాబు నాయకత్వం, రామచంద్ర నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. జోహార్ స్వర్గీయ వరహాలరెడ్డి గారు, జోహార్ వరహాలరెడ్డి గారు, జోహార్ అభినందమూరి తారక రామారావు గారు, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ ఐక్యత, జోహార్ ఐక్యత. వర్ధిల్లాలి కార్మిక పరిషత్, వర్ధిల్లాలి కార్మిక పరిషత్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, రామచంద్ర జనార్దన్ గారి నాయకత్వం. జోహార్ స్వర్గీయ వరహాలరెడ్డి గారు. చెప్పను పార్టీ తరఫున నేను ఎక్కడ ఓడి తీసుకున్న అడిగేవాళ్ళు తీసుకున్నవాళ్ళు వాళ్ళు వేసుకున్నాను. మన పొద్దు మనం ఏం చేయాలి? నేను అడిగేది అది మన చుట్టూ ముందు పార్టీ మనకి తీసుకుని నిదానం చూపించాడు. ఇది ఉందంటే మా ఇంటి మా ఇంటి చెప్తున్నాను దాని మీకు కూడా తెలుసు. వరనాడు గారు పార్టీ నుంచి ఒక ఎండాలి జీవో రావాలి. ఒక సమస్య పడతారు. హీరో వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, ఎవరు చెప్తామని ఇలా అంటున్నారు. వాళ్ళ నుంచి మన ముందుకు వాళ్ళకి ఏం వాదిస్తాం? దీనికి రాజకీయ నాయకులు కాదు కదా, కొన్ని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు చెప్పుకుంటా బయటకు చేసి వస్తున్నాం. పరిష్కారం అయితే అవుతుంది కావాలి కాకుండా ముందు మన బలం కూడా మేనేజ్మెంట్ దగ్గర అది నేను చెప్పగలుగుతాం. మేనేజ్మెంట్ దగ్గర మనం అయితే అర్థం చేసుకోగలుగుతాం. ఈ జిల్లా వరకు ఏదైనా చేసుకోగలుగుతాం, సాధించుకుంటాం. కానీ ఆ బలం నా మనోదై మనోని ఇవ్వలేదు కాబట్టి నేను చేయలేను అని నాకు బాగా వెళ్ళింది. కాబట్టి స్వచ్ఛందంగా నేను మా దుకాణం మా భార్య కూడా బాగాలేదు. ఇంట్లో మా వాళ్ళ సమస్య ఉంది. ఆయన కూడా ఈ శుక్రాలు వచ్చి ఎంతో బ్యాక్ ఉంది, నిప్పుగా ఉంది. ఈ 2 నిప్పుగా ఉన్న ఉద్దేశంతో ఈ తప్పు కొత్త అవగాహనతో అప్పుడు యూనియన్ మారేది అక్కడ ఉండి కలిసి పనిచేద్దాం ఉద్దేశంతో నేను నిజంగా వాళ్ళు యూత్ ప్రస్తుతం వచ్చిన వాళ్ళకు కూడా బలంగా మీరు ఉండాలి, ఈ బలంగా వాళ్ళు ఉండాలి, వాళ్ళ బలంగా ఇంట్లో వాళ్ళు ఉండాలి. ఈ రకంగా సేమ్ మీకు ధరించని యూనియన్ అడిగింది. కమిటీ వేయడం చాలా కష్టం కాదు. కమిటీ ఉన్నవాళ్ళు కావాలనుకుంటుంది, అది బలం.
నన్ను నమ్మి ఇంతమంది 30 మంది డిపోలు ఉన్నారు. ఎవరు నమ్మి కాదు. వెంకటేశ్వర నాయకత్వంలో డిపో గుర్తింపు రాకపోవచ్చు, రాష్ట్రంలో గుర్తింపు రావచ్చు. ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు కానీ ఎంప్లాయీస్ నన్ను చూస్తే భయపడతారు. మేనేజ్మెంట్ నన్ను చూస్తే భయపడతారు. అది ఎక్కడ వచ్చింది? నేను చేసిన ప్రాక్టీస్ నేను చేసి మాట్లాడేదా, అది నా గొప్పతనం కాదు. నాకు అది అప్పుడు ఇచ్చేది పరిస్థితి అదే బాగుంది. అవతల వాళ్ళు నన్ను చూస్తారు కానీ ఏమన్నా చూడు. అది తాయిపోతే ఈవెన్ ఇచ్చింది వచ్చాడు. దాన్ని పట్టుకొని వచ్చాను. నేను ఎక్కడ ఈ రూపాయలు స్వభావంతో ఈ రూపాయలు నాకు ఇయ్యిందని కానీ లేదు ఇది ఇయ్యని కానీ వాళ్ళ ఇంత ముందు కానీ వాళ్ళ ఇంత తిరిగి పొద్దు అని నేను రోజు ఆశించాను. స్వచ్ఛందంగా నాలుగు నాయ పెట్టుకుని 2 రోజులు వచ్చాను. అది నా మొత్తంలో వీడి రాస్తున్నాయి. నేను చెప్పేది ఈ సమస్య ఖచ్చితంగా అక్కడ 40 జరుగుతుంది. నేను వాళ్ళంతా అయిపోయాడు. వాళ్ళ రైతులు మొత్తం పాలకాలను భావిస్తున్నారు. మన వాళ్ళు మనం పోయి అడిగితే తల పోని అంటున్నారు. దాన్ని ఖండించుకున్నట్టు ఒక ఖండిస్తుంది. ఏదో నువ్వు ప్రశ్నించకపోతే అది ఎక్కువ మానసత్వంతో మరణాలు కోరుకుంటాం. మనం ప్రశ్నిస్తే మానసత్వం లేకుండా చదివించే మన సంపాదన వాళ్ళు ఎంత పెడతారు అంతకంటే ఎక్కువ పెడతాం. యాక్చువల్లీ 200 రూపాయలు 200 భోజనం పెట్టారు. 220 ఇచ్చాం. లాస్ట్ 150 తప్పంటే 200 ఇచ్చాం. అంటే అమౌంట్ విషయంలో అక్కడ తగ్గచ్చు. తర్వాత ఈ డెకరేషన్ దాంట్లో కూడా పార్టీకి సంబంధించి మేము కూడా 10 రూపాయలు డిపార్ట్మెంట్కి ఇచ్చి కూడా చేయిస్తాం. ఎందుకంటే వాళ్ళే చిన్న పొడగలు కడతారు, బాగుంటుంది మనకి చూసేదానికి చెప్పేసి మా సొంతలో పెట్టి కడతారు. ఫండ్స్ కూడా లేకపోయినప్పటికీ ఉన్న 45 ఫండ్స్ ఇచ్చాయి. ఎవరు డబ్బులు కూడా అడగం. మేము తలా 2,000, 5,000, 10,000 చేసుకుని మేము చేస్తున్నాం. రేపు యాక్చువల్ డొనేషన్ కూడా వెళ్దాం కానీ మిస్ అయింది. అక్కడ ఫండ్స్ తీసుకొని మేము దర్యాప్తు చేస్తున్నాం. అయితే ఎంఎం గారికి ప్రాబ్లం. తర్వాత అంటే యాక్చువల్ మాకు లక్కీ ఏంటంటే నేను వచ్చిన తర్వాత నాకు కమిటీ అప్లై అయిపోతుందా ఒక మనిషి పోయాడు. సాగర్ అనే వ్యక్తి ఒక మనిషి పోయాడు. ఆ సాగర్ రోజులు చాలా మంది చేసింది. ఒక 10-15 మంది నాకు ఎక్కువ చేశారు. ఆ ఒక్కడిని కూడా చేస్తామంటే 10 కోరి నాకు అంటే చిన్న రోజు రీల్ చూస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు స్టార్టింగ్ లేదంటే చిన్న ఉద్యోగ విప్పినందుకు పోయాడు. కమ్యూనికేషన్ అంటే నేను పోవటం వాళ్ళు పోవటం చిన్న ప్రాబ్లం వచ్చింది. అంటే అందువల్ల అప్పుడు పోయాడు. తర్వాత స్థాయి అని తర్వాత డిఎం రౌడీ చాలా మంది తీసుకొని చేయలేదు. నేను నా దగ్గర వచ్చిన ఒక్కరు కూడా ఇస్తాను. తర్వాత ఇంకోటి స్వామి గారు వచ్చిన తర్వాత దాదాపు 30 మంది వెళ్తారు రెడీ అయ్యారు. 30 మెంబర్స్ ఓన్లీ ఆయన ఆధ్వర్యంలో మన ఆధ్వర్యంలో ఆయన మొత్తం మోటివేషన్ చేసి మొత్తం 30 మంది సెట్ చేశాడు. అది చిన్న డిస్టర్బెన్స్. ఈ డిస్టర్బెన్స్ వల్ల కొంత పబ్లిక్లో మనకు మనం కొంత బ్యాగ్ పంపించడం వల్ల కొంత చెప్పడం మన ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు కొంత అయిపోయి చాలా రోజులు ఎక్సైజ్ చేసాం. కూర్చోబెట్టి అందరూ వాళ్ళందరూ తీసుకొచ్చి కూర్చోబెట్టి 4 సిట్టింగ్ వేసాం. ఒకటి వాళ్ళు 4 సిట్టింగ్ మ్యాక్సిమం ట్రై చేసాం. కానీ కానీ వాళ్ళు వస్తారు. మన దగ్గర గౌరవసారి దృఢమైన నాయకుడు ఉన్నాడు. ఖచ్చితంగా ఈ పని చేయించగలరు. వాళ్ళకి నమ్మకం కలిగిన రోజు వస్తారు. దాదాపు ఇప్పుడు ఎఫ్సీ కేసులో కూడా ఎవరు ఎఫ్సీ కేసు ఇస్తే రాబోయే అవుతారు. మిగతా యూనియన్తో సంబంధం డిఎం గారితో మాట్లాడుతారు. డిఎం గారితో మాకు వేరే యూనియన్ కూడా మాకు ఎందుకు చెబుతున్నారు. మొదట మనకు వేరే అన్ని కలిసిపోతే ఒక మాట మంచిగా డిఎం మాకు యూనియన్ ఆర్గనైజేషన్ దిగుదైనా సరే ఒక మాట ఉంటుంది మంచివాడు అబ్బాయి చెప్తాం కొంచెం మాకు మేరకు అది రిజల్ట్ కూడా వస్తుంది. అయితే దీన్ని బట్టి ఏంటంటే ఒక మాకు ఎంఎం గారితో చిన్న ప్రాబ్లం ఉంది. దానికి గ్యారేజ్ సెక్రటరీ గారికి అవకాశం ఇస్తే ఆయన కూడా చెప్తాడు. తర్వాత దానికి మేమేం చేయాలో కూడా మీకు చెప్పాలి. మాకు మేము అప్పుడు కంప్లైంట్ పెట్టమన్నాం. 10 రోజుల పాటు మాట్లాడారు. తర్వాత కంప్లైంట్ పెడితే దాని మీద డిఎం గారికి డిస్కస్ చేయాలి. ఆయన వెళ్ళినప్పుడు ఆ సబ్జెక్ట్ చెప్పడానికి మొత్తం మేమైతే పొందని చేస్తాం. మేము అడగట్లా. ఎందుకంటే మీరు పెట్టారు కాబట్టి ఏంటి దీని గురించి కామెంట్ అని అడగట్లా. మేము అడగట్లేదు, ఆయన చెప్పట్లేదు. మొత్తం కొనలేదు హాస్పిటల్. అది కాబట్టి గ్యారేజ్ సెక్రటరీ గారు ఇక్కడ విశ్లేషణ చదువుతాడు. ఈ అవకాశం ఇచ్చిన హాస్పిటల్ తెలియజేస్తూ మా రేషన్ సెక్రటరీ గారు కూడా ఆల్మోస్ట్ ఆయన రేషన్ సెక్రటరీ అయినప్పుడు కూడా కొంచెం క్రాటికల్ కేసు అప్పుడు తీసుకెళ్తాం.
ప్రయాణాలు చేసేప్పుడు తీసుకెళ్ళినప్పుడు మాట్లాడుతూ కొంచెం కనెక్టివ్ ఉంటాడు కాబట్టి తీసుకెళ్ళినప్పుడు చేయాల్సిన చేస్తున్నాడు. కాబట్టి ఏదైనా మంచి కేసులు కూడా మంచి కేసులు ఇచ్చాడు. మనకి ఆబ్లిగేషన్ అయితే లేవు. అది ఈ అమ్మాయి కొంచెం మెడికల్లో కొంచెం సరిపోయి ఖచ్చితంగా అది స్టేట్ కంపెనీ ఈ అమ్మాయి ఇటువంటి మాకు మిగిలిన ఎవరు అటెండ్ చేస్తారు మామూలుగా. ఆ కేసులో కూడా ఆ ఆర్ఎం గారు ఈ తర్వాత చూసారు వాంటెడ్గా అతను ఇబ్బంది పెట్టాడు. దాని సరే అది చెప్పండి. దాన్ని సరిచేసి ఇతర తప్పులేం జరగకుండా సరిచేయాలని చెప్పేసి కలవడానికి వచ్చాం. అట్లాగే ఇప్పుడు ఏదైతే అభివృద్ధిలో భాగంగా అన్నిటి కోరలో మళ్ళీ కమిటీలను పునరుద్ధరించి కొన్ని డిపోలో కొంచెం మధ్యలో డిస్టర్బెన్స్ జరిగింది. వాటి అన్నింటినీ పునరుద్ధరించి మరి బలోపేతం చేసి బాగా యాక్టివ్గా ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు రావడం జరిగింది. సర్వసభ్య సమావేశానికి మరి కొత్త సభ్యులు చేరడానికి ముందుకు వచ్చారు కాబట్టి ఈ సర్వసభ్య సమావేశానికి వాళ్ళందరినీ ఆహ్వానం పొందుతున్నాను. ఏదైతే గత ప్రభుత్వం కార్మిక విద్రోహ చర్యలు చేసి ప్రభుత్వంలో విలీనమని ఒక కన్నీటి తృప్తిని చేసి ఆర్టీసీని నిర్వీర్యం చేసింది గత గవర్నమెంట్ గత 5 సంవత్సరాల్లో. ఆ 5 సంవత్సరాల్లో కూడా కార్మికులు అనేక రకాలైన ఈ ప్రకాశం జిల్లా కార్మికులు రకరకాల ఆటుపోట్లు ఏర్పడిన మా ప్రకాశం జిల్లా కమిటీ మొక్కవోని ధైర్యంతో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా ప్రకాశం రీజనల్ కమిటీ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఏంటి, రాజేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఏంటి బ్రహ్మాండంగా ధైర్యంతో నిలబడి కార్మిక పక్షాన్ని నిలబడ్డారు. కొంతమంది కార్మికులు జారిపోయిన ఆఫీసర్లు అంటకాగిన అధికార పార్టీ, ఆ రోజున్న అధికార పార్టీ ఏ పార్టీ అయితే వైఎస్ఆర్సీపీ ఉందో ఆ పార్టీకి అంటకాగిన సుధాకర్ బాబు ట్రాన్స్పోర్ట్ లాగానే ఈ ప్రకాశం రీజన్ చేసి ఆయన ఇష్టానుసారంగా చేసి కార్మిక ద్రోహిగా అతను చేయడం జరిగింది. మరి ఇప్పుడు కొత్తగా ఆర్ఎం గారు రావడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా ఈ కార్మికులు ఏ కష్టాలు పడ్డారో ఆ కష్టాలన్నీ కూడా ఉన్న కార్మికులు సమక్షంలో ఈరోజు కొత్త ఆర్ఎం గారు కలిసి వారికి వినోదం జరుగుతుంది. అట్లాగే అక్రమ ఓడీలు కూడా కొన్ని జరిగినాయి. ఆ ఓడీలు కూడా ఈరోజు ఈ ఆర్ఎం గారి దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్యలను పరిష్కరించే వరకు మరి ఈ ప్రకాశం రీజియన్లో కార్మికుల పక్షాన్ని నిలబడి కార్మిక పరిషత్ అండగా ఉంటుందని పాత్రిక మిత్రుల ద్వారా మా యాజమాన్యాన్ని తెలియపరుస్తాను. నా పేరు సిహెచ్ వెంకటేశ్వరుడు. ప్రకాశం జిల్లా టీఎన్టీసీ కార్మిక పరిషత్ నంబర్ సంస్థ రీజనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ముందుగా మా యొక్క యూనియన్ జిల్లా కమిటీ తరఫున మీడియా సోదరులకి అలాగే మీకు మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మా యొక్క జిల్లా కమిటీ తరఫున ముందుగా అభినందనలు తెలుపుతున్నాను. మిత్రులారా, ఈ యొక్క జిల్లా కమిటీ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకాశం జిల్లాలో అపరిష్కృతంగా సమస్యలన్నీ పెండింగ్లో ఉన్నాయి. పోయిన ఆర్ఎం గారు 3 సంవత్సరాలు పనిచేసినా ఒక అప్పీల్ ఇవ్వలేదు, ఒక కేసు ఇవ్వలేదు, ఒక లిఫ్ట్ ఇవ్వలేదు, ఎవరికి ఏం పనిచేయలేదు. ఎన్ని యూనియన్లకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఒంటెత్తుకోకూడదు నడిచిపోయాడు. అనేక పర్యాలు మా యూనియన్ ద్వారా ఆయనకి ఎన్ని సమస్యలు రిప్రజెంటేషన్ ఇచ్చినా మెమరాండం ఇచ్చినా పరిష్కారం చేయకుండా పెండింగ్ పెట్టి పోతూ తాత్కాలికంగా 2-3 యూనియన్లకి ఏదన్నా కానీ లాస్ట్ నైట్ టైంలో 6 గంటల ఆర్డర్లు ఇచ్చేళ్ళాడు. అవి అక్రమ ఆర్డర్లని మేము అనుకుంటున్నాం. ఎట్ ఇచ్చిందనేది ఆయనకే తెలియాలా, ఇచ్చిన వాళ్ళకి తెలియాలి. కాబట్టి ఈ సమస్య మీద కూడా మేము చాలాసార్లు మెమరాండం ఇచ్చినాం. మేము కూడా ఆయన చాలా బాయ్కట్ చేసినాం, అన్ని ధర్మాలు చేసినాం, కానీ ప్రయోజనం లేకపోయింది. అలాగే ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసి కార్మికులు చాలా ఇబ్బంది పడ్డాం. గత 5 ఏళ్ళ నుంచి డిఏలు లేవు, ఎన్కాష్మెంట్ లేవు, రావాలి బకాయి లేవు, 2017 ఆర్టీసీ సరైన సప్నే ఉన్నాయి. చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా మా రాష్ట్ర కమిటీ ద్వారా ఈ ప్రభుత్వంలో మన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి ఎండీ ద్వారా ఈ సమస్యలన్నీ తెలియపరిచి కార్మికులు రావాల్సిన బకాయిల గురించి కానీ డిఏల గురించి 3-4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా ఏదైనా వచ్చి ఏర్పడితే కార్మికులు ఎదురు చూస్తున్నారు చాలా బాధగా. ఎందుకంటే మా గవర్నమెంట్ వచ్చింది, ఏదో న్యాయం జరిగిందని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి ద్వారా తెలియపరుస్తూ మీడియా మిత్రుల ద్వారా ఏదైనా 2-3 డిఏలు ఉగాది సందర్భంగా ప్రకటిస్తామని ఆశిస్తున్నాము. ఏదో 1-2 డిఏలు ఇచ్చి కార్మికులు కానీ ఉద్యోగులు సంతృప్తిపరచాలని ముఖ్యంగా మేము మీ ద్వారా తెలియపరుస్తున్నాం. అలాగే యూనియన్ కూడా కొత్త సభ్యులు వస్తున్నారు. కమిటీలో మార్పులు చేసి కొత్త యువకులను చేర్చుకోవాలని మేము ఉద్దేశంతో ఉన్నాం. అదొకటి. కొత్తగా ఈ ఉమ్మడిలో అక్రమ ఓడీలు ఉన్నాయి. దాదాపు 40 పైన ఇస్తున్నాడు. డిఎం ద్వారా రీజనల్ మేనేజర్ ద్వారా అవి ఎవరికి ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు ఎవరికి తెలియదు. అక్రమ ఓడీలు పనిష్మెంట్ కనీసం వాళ్ళని కొత్తగా ప్రమోషన్లు ఇచ్చి కొంతమంది తీసుకుంటే కొంత స్టాఫ్ భారం తగ్గింది. ప్రమోషన్ ఆగిపోయింది. ప్రమోషన్ పైనుంచి ఆపించిన ఇంతవరకు దాని మీద నోటిఫికేషన్ చేయాలి ఆర్ఎం గారు. కొత్తగా వచ్చేది కాబట్టి మళ్ళీ ఏం ఇస్తారో ఎదుర్కొస్తున్నాం. అలాగే ఏంటంటే అక్రమ ఓడీలు రద్దు చేసి కొత్తగా ప్రమోషన్ ఇచ్చే కొంతమందికి
పైకి పోయే ఇసులుబాటు ఉంది కాబట్టి మా యూనియన్ ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ త్వరలోనే ప్రమోషన్లు ఇచ్చి సమస్య పరిష్కారం చేస్తారని మేము మీ ద్వారా తెలియపరుస్తున్నాం. కాబట్టి ఈ జిల్లాని యూనియన్ని బలోపేతం చేయడానికి మిగతా కమిటీ సభ్యులు మా కొత్తగా ఎదుర్కోబోయే కానీ పాత్ర అందరినీ యూనియన్ బలోపేతం చేయడానికి అహర్నిశలు పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని మేము తెలియపరుస్తున్నాం. మా సమస్యలు ఏంటంటే మేము తెలుగుదేశం అనుబంధంలో ఉన్నాం టీఎన్టీసీకి. మా బాధలు కూడా ఏంటంటే మన పార్టీ మన యూనియన్ చెప్పుకోవడానికి బాధపడుతున్నాం. సమస్యలు పరిష్కారం చేయవలసిందిగా రాష్ట్ర కమిటీని ఒక వారం రవాణా మినిస్టర్కో లేకపోతే చైర్మన్ గారితో లేదా ఎంపీ గారు దేశంపై కమిటీ వాళ్ళు అందరినీ పరిచయం చేసి ఈ రావాలి బగాయి కానీ ఈ కానీ పరిచయం చేసి మనం ఇప్పిస్తే స్టేట్మెంట్గా యూనియన్ కూడా కొంచెం బలంగా ఉంటుంది. ప్రభుత్వానికి కొంచెం కార్పొరేట్లో కానీ ఎంప్లాయీస్లో కానీ కొంచెం మంచి పేరు వస్తుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ముందు అధ్యక్షుల వారికి మీకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏదన్నా ఫిజికల్ అన్ఫిట్ అయ్యి కొంచెం అనారోగ్య పరిస్థితులు ఉంటే వాళ్ళకి జనరల్గా ఏదైనా ప్లాట్ఫామ్ డ్యూటీస్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఓటీ డిజిగ్నేషన్ డ్యూటీస్ ఇస్తారు. అది గాలికి వదిలేసి ఊరిని ఏదైనా ప్రసన్నం చేసుకోనో లేకపోతే వీళ్ళకి ఏదన్నా వేరే రకంగా ఏదన్నా సమర్పించుకుంటే అట్లా ఓటీలు ఇవ్వడం జరిగింది గతంలో ఆరంగా. వాటన్నింటినీ ఇప్పుడు మనం అర్జెంట్గా తొలగించాలని చెప్పేసి మేము పై కమిటీకి కూడా అదే పై నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి తెలియపరిచారు వీళ్ళు. దాంట్లో భాగంగానే మేనేజింగ్ డైరెక్టర్ గారికి కూడా మేము దీనికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇప్పుడు కొత్తగా ఆర్ఎం గారికి డైరెక్షన్ ఇస్తామని చెప్పారు. దాని గురించి కూడా ఆర్ఎం గారిని కలిసి మేము వివరిస్తాం. అది ముఖ్యంగా ఓడీల మీద కొంచెం మీరు కూడా మీడియా వాళ్ళు కూడా కొంచెం హైలైట్ చేసి ఏదైతే ఒక ప్రామాణికం లేకుండా ఓడీలు ఇచ్చారో వాటిని అర్జెంట్గా తొలగించాలని చెప్పేసి మేము మీ ద్వారా కూడా తెలియజేస్తాం.